దూదేకుల కేర్ ఫోర్స్ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? దూదేకుల కేర్ ఫోర్స్ ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అసలు సంఘాల యొక్క ఆవశ్యకత ఏంటి, ఈ సంఘాలకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, కానీ సామాజికంగా ఎలా వెనకబడిపోయి ఉన్నాం, రాజకీయంగా ఎలా వెనకబడిపోయి ఉన్నాం, మనం కొంతమంది ఆర్థికంగా ఉన్నాం, మిగతా వాళ్ళు ఎందుకు ఆర్థికంగా బలోపేతం రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది దూదేకుల పరిస్థితులు స్థితిగతులను గురించి అసలు దూదేకుల కేర్ ఫోర్స్ వల్ల కొత్తగా ఏం సాధించాలనుకుంటున్నారు? దూదేకుల కేర్ ఫోర్స్ ద్వారా కొత్తగా సాధించాలనుకునేది మనకి కుల సంఘాలు ఏర్పడడం, కుల సంఘాలు ఏర్పడి పోరాటాలు చేయడము, లేకపోతే మన గురించి స్థితిగతుల నుంచి చెప్పడం ఈరోజు కొత్త కాదు. నేను కొత్తగా చెప్పట్లేదు, నా ముందున్న వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు, ఇప్పుడున్న సంఘాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు. పై స్థాయిలో ఉన్నటువంటి అంటే రాజకీయ నాయకులతోటే సంబంధాలు పెట్టుకుంటున్నాము, రాజకీయ పార్టీలతోటే సంబంధం పెట్టుకుంటున్నాము, వాళ్ళని మనకు కావాల్సిన హక్కులు అడుగుతున్నాము. కానీ వాళ్ళు పెద్ద సమూహంలాగా యుద్ధం చేస్తే ఆ యుద్ధం గెలుస్తాం, కానీ కొంతమంది మాత్రమే చేస్తే మనం యుద్ధాన్ని గెలవలేము. మనం దూదేకుల కేర్ ఫోర్స్ ఇతర సంఘాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిందని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? వాస్తవానికి మమ్మాటి అంటే రాజకీయ పోరాటం చేయడం లేదు, ఎలాంటి రాజకీయ అజెండా మనకు లేదు. కాబట్టి ఇది కుల సంఘం కాకుండా ఇతర సంఘాల మాదిరిగానే బీసీఎఫ్లో కూడా రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు దీంట్లో ఏర్పాటు చేయడం ఏమైనా జరుగుతుందా? మంచి ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అదే ఉంది. కొంతమంది అంటున్నారు కూడా, అన్నుభయ ఆధ్వర్యంలో ఒక టీం వచ్చేసి బయలుదేరింది, వాళ్ళు కూడా కొత్త సంఘం పెట్టారు, వాళ్ళు కూడా కొత్త సంఘం